రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 370కి పైగా స్థానాల్లో గెలుపొంది మళ్లీ ప్రధానిగా మోడీనే ప్రజలు ఎన్నుకోబోతున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మికుంట మండలం షాయంపేటలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎక్కడికి వెళ్లినా మోడీకే ఓటు వేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని సంజయ్ చెప్పారు. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉందన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో శివరాత్రి సందర్భంగా ప్రజాహిత యాత్రకు విరామం ఇస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఇచ్చిన మాట మేరకు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. 90 లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగ్ విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం 6 గ్యారంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతుందన్న విమర్శలొస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది.